జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు విలీనంలో భాగంగా 33 డివిజన్లు ఉన్న నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ను 4 డివిజన్లుగా మార్చడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు విలీనంలో భాగంగా 33 డివిజన్లు ఉన్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను 4 డివిజన్లుగా మార్చడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. గత 5 సంవత్సరాలలో నిజాంపేట కార్పొరేషన్ విస్తారంగా అభివృద్ధి చెందింది. అర్బన్ రైస్, రాంకీ, వాసవి, మైస్పేస్ వంటి బహుళ అంతస్తుల భవనాలు ఇక్కడ ఏర్పాటైనాయి. ఇంత విస్తారంగా అభివృద్ధి చెందుతున్న నిజాంపేట్ కార్పొరేషన్ను 4 డివిజన్లుగా విస్తరించడం వలన పరిపాలనలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున 6 నుండి 8 డివిజన్లుగా మార్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వవ్యాప్త నగరంగా చేయాలనే ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి సౌకర్యాలు, ఆ రకమైనటువంటి వసతులు ఏవైతే ప్రజలకు ఉన్నాయో వాటిని నిర్వహించడం, వారికి వర్తింపజేయడంలో, వారికి సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సందర్భంగా తెలియజేస్తుంది. ఏదైతే అట్టహాసంగా హుటాహుటిన మరి ఏదైతే 150 డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీని 300 డివిజన్లు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగలేదు అని ఈ సందర్భంగా అందరం కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ఏదైతే కాలనీలు ఉన్నాయో, మరి ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పరిశోధన చేసి అదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసినటువంటి మరి డివిజన్ల విషయంగా మేము దీన్ని పరిగణించట్లేదు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరిగిందని మేము భావిస్తున్నాం. మరి వెంటనే ప్రభుత్వము దీనిపై మరి స్పందించి నిజాంపేట కార్పొరేషన్ ఏదైతే ఉందో దీన్ని 6 డివిజన్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిజాంపేట కార్పొరేషన్ అంతా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఈరోజు మరి ఉన్నటువంటి 4 నుంచి 5 లక్షల జనాభాకు వెళ్తున్నటువంటి సందర్భం, 5 నుంచి 8 లక్షలు వెళ్లే సందర్భం కూడా నిజాంపేట కార్పొరేషన్. మరి దీన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే ఈ 4 డివిజన్లు ఏవైతే చేశారో దీన్ని పునరాలోచించి 6 నుంచి 8 డివిజన్లు చేయాలని మేమందరం కూడా స్థానికులుగా మరి నిజాంపేట ఈ కార్పొరేషన్ ఏదైతే మరి జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఉందో మరి దీనికి వచ్చి మేమందరం కూడా మరి సజెషన్స్ అలాగే ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మరి మేము ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంటనే స్పందించి పరిగణలోకి తీసుకుని దీన్ని పునరాలోచించి 6 నుంచి 8 డివిజన్లు కార్పొరేషన్లో చేయాలని మేము ప్రభుత్వానికి ప్రభుత్వం ఏదైతే జిహెచ్ఎంసీలో 300 వార్డులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో అది బాగానే ఉంది. కానీ ఎక్కడైతే జనాభా తక్కువ ఉందో అక్కడ ఎక్కువ వార్డులు చేయడం, అదే రకంగా జనాభా ఎక్కువ ఉన్న చోట తక్కువ వార్డు చేయడం అనేది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో జనాభాకు తగినట్టు కాకుండా కేవలం 4 డివిజన్లు చేయడం అనేది చాలా అశాస్త్రీయంగా ఉంది. ఆ రకంగా కాకుండా ఉన్నటువంటి జనాభాకు, ఓటర్లకు అనుగుణంగా వార్డుల విభజన 6 లేదా 6 నుంచి 8 వరకు చేయాలనేది డిమాండ్ చేస్తూ మేము ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే జనాభాకు తగినట్లు వార్డులు ఉంటాయో పరిపాలన సౌలభ్యం అనేది బాగుంటుంది మనకి. ఆ రకంగా డివైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ దాదాపు 300 డివిజన్లుగా విస్తరించడం జరిగింది. ఆ విస్తరించిన భాగంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ని 33 డివిజన్ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ని
4 డివిజన్లుగా మార్చడం జరిగింది. అసలు మీరు ఏ విధంగా మార్చారు, వారి యొక్క దాన్ని దేని ప్రమాణంగా తీసుకున్నారు అనేది ఇంతవరకు కూడా వాళ్ళు ఎవరికి తెలియజేయలేదు. ఎందుకంటే జనసాంద్రత దృష్ట్యా చూస్తే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు హైరైజ్ బిల్డింగ్స్ అటు హైవే మియాపూర్ హైవే నుంచి మొదలు పెడితే గండి మైసూర్ వరకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించి ఉంది. అక్కడ అర్బన్ రైజ్ కావచ్చు, వాసవి అర్బన్ కావచ్చు, రామ్కీ టవర్స్ కావచ్చు, మొత్తం కూడా దాదాపు ఒక 10 నుంచి 15 టవర్స్ మొత్తం విస్తరించి ఉన్నాయి. మరి ఇంత జనసాంద్రత ఉన్న నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ని 4 డివిజన్ల మార్చడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి భవ్యాసానంద్ కాడి నుంచి మొదలు పెడితే అటు కెనడీ స్కూలు, మన నందనవనం కాలనీ ఇంతవరకు కూడా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా విస్తరించి ఉంది. దీన్ని మొత్తం 4 డివిజన్ల నుంచి 6 డివిజన్లు లేదా అంతకన్నా ఎక్కువ డివిజన్లుగా మార్చాలి అంటే మేము చెప్పడం అంటే మీ శాస్త్రీయబద్ధంగా అక్కడ ఉన్న జన సాంద్రతను బట్టి ఓటర్లను బట్టి మేము అడుగుతున్నాము. మేము గాల్లో లెక్కలేసి మేము దీన్ని 6గా 8గా మార్చడం జరగట్లేదు. ఎందుకంటే ఈ గాల్లో లెక్కల్లాగా మీరు 4 డివిజన్లు మార్చడం జరిగింది నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ని. మేము మాత్రం గాల్లో లెక్క లేకుంటే ఇక్కడున్న జనాన్ని బట్టి ఇక్కడున్న ఓటర్లను బట్టి మీరు ఒక్కసారి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో తిరగండి. ఇక్కడున్న వాసవి అర్బన్ కానీ అర్బన్ రైజ్ కానీ అన్ని తిరగండి. ఇక్కడ ఎంత పాపులేషన్ ఉంది, దాదాపు 3 లక్షల పైన పాపులేషన్ ఉంది. 3 లక్షల పైన పాపులేషన్ ఉన్న నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో 4 కార్పొరేటర్ 4 డివిజన్లు ఏ విధంగా పరిపాలించగలుగుతారు? ప్రజల సమస్యలకి ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు? కనీసం 6 నుంచి 8 తప్పనిసరిగా ఇక్కడ కార్పొరేషన్లో డివిజన్లు మార్చాలి. దీనికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేస్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఇప్పుడు ఏదైతే మేము ఉన్నామో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, స్థానికులుగా వచ్చి ఇక్కడ వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పట్టుకొని తక్షణమే ప్రభుత్వము తగిన విధంగా స్పందించాలని కోరుకుంటాం.